శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవం. పూర్వకాలంలో గొప్ప ఋషులు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలా అని సందేహం కలిగింది. త్రిమూర్తులలో ఉత్తముడెవరో పరీక్షించే బాధ్యతను వారు భృగుమహర్షికి అప్పగించారు. భృగుమహర్షి మొదట సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. ఆయన తనను గమనించకపోవడంతో కోపించి అక్కడి నుండి కైలాసానికి బయలుదేరాడు. అక్కడ శివుడు కూడా తన రాకను పట్టించుకోలేదని భావించి అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు. చివరకు భృగువు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాల వద్ద సేవ చేస్తోంది. తన రాకను కూడా విష్ణువు గమనించలేదని భృగువు భావించాడు. తన సహనాన్ని పరీక్షించడానికే విష్ణువు ఇలా నటిస్తున్నాడని భావించిన భృగుమహర్షి ఆవేశంతో ముందుకు దూకి శ్రీహరి వక్షస్థలంపై తన కాలితో తన్నాడు. ఆ దెబ్బకు లోకాలన్నీ కంపించాయి. యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణువు ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా భృగుమహర్షి పాదాలను పట్టుకుని, మహర్షి, నా కఠినమైన వక్షస్థలం తగిలి మీ పాదానికి నొప్పి కలిగిందా? క్షమించండి అని వినయంగా పలికాడు. కాని విష్ణువు వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవికి ఈ అవమానం సహించరానిదిగా తోచింది. తన నివాసస్థానాన్ని అవమానించినా తన భర్త శాంతంగా ఉండటం ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక నేను ఇక్కడ ఉండలేను అని నిశ్చయించుకుంది. ఆగ్రహంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి పయనమైంది. ఆమె కరవీరపురం, కొల్హాపూర్లో తపస్సు ఆచరించడం ప్రారంభించింది. లక్ష్మీలేని వైకుంఠం శోభను కోల్పోయింది. తన ప్రియసఖీ అయిన లక్ష్మిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల కొండల్లోని ఒక పుట్టలో నివాసం ఏర్పరుచుకుని తపస్సులో మునిగిపోయాడు. శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి బ్రహ్మ మరియు శివుడు ఒక ఆవు, దూడ రూపాలను ధరించి భూలోకానికి వచ్చారు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఒక గొల్లభామ రూపంలో ఆ ఆవును చోళరాజుకు అమ్మింది. ఆ ఆవు ప్రతిరోజూ పాలు ఇవ్వకుండా నేరుగా శ్రీనివాసుడు ఉన్న పుట్టవద్దకు వెళ్లి తన పాలను ఆ పుట్టపై ధారగా కురిపించేది. ఆ పాలతో శ్రీనివాసుడు తన ఆకలిని తీర్చుకునేవాడు. ఆవుపాలు ఇవ్వడం లేదని గమనించిన గోపాలకుడు ఒకరోజు దానిని రహస్యంగా అనుసరించాడు. పుట్టపై పాలు కురిపిస్తున్న ఆవును చూసి ఎవరో మాయతో పాలను దొంగిలిస్తున్నారని భావించి గొడ్డలితో ఆవును కొట్టబోయాడు. ఆ దెబ్బ ఆవుకు తగలకుండా శ్రీనివాసుడు పుట్ట నుండి బయటకు వచ్చి అడ్డుపడ్డాడు. ఆ గొడ్డలి దెబ్బ ఆయన తలకు తగిలి రక్తం స్రవించింది. ఆ దెబ్బకు గోపాలకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో ఆకాశంలో విహరిస్తున్న గంధర్వ యువరాణి నీలాదేవి ఇది చూసింది. స్వామికి అయిన గాయాన్ని చూసి చలించిపోయి వెంటనే తన పొడవైన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి, స్వామీ, ఈ కేశాలను స్వీకరించి మీ గాయాన్ని మాన్పుకోండి అని సమర్పించింది. కొంతకాలం తరువాత శ్రీనివాసుడు ఒకరోజు వేటకు వెళ్లాడు. అక్కడ తన చెలికత్తెలతో ఆడుకుంటున్న ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెపై మనసుపడ్డాడు. శ్రీనివాసుడు వకుళాదేవిని తన తల్లిగా స్వీకరించి ఆమె ద్వారా ఆకాశరాజుకు పెళ్లి ప్రతిపాదన పంపాడు. శుభశకునాలు చూసి జాతకాలు పరిశీలించి ఆకాశరాజు ఆనందంగా వివాహానికి అంగీకరించాడు. అయితే వివాహానికయ్యే ఖర్చుల కోసం శ్రీనివాసుని వద్ద ధనం లేదు. అందువలన ఆయన ధనాధిపతి అయిన కుబేరుని వద్దకు వెళ్లి తన వివాహం కోసం అప్పు తీసుకున్నాడు. కలియుగాంతం వరకు వడ్డీతో సహా ఆ అప్పు తీరుస్తానని మాటిచ్చాడు. కుబేరుడిచ్చిన ధనంతో శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవిల వివాహం దేవతలందరూ చూస్తుండగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశరాజు తన కుమార్తెను శ్రీనివాసునికిచ్చి కన్యాదానం చేశాడు. ఈ వివాహవార్త తెలుసుకున్న లక్ష్మీదేవి కోపంతో తిరుమలకు చేరుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన భర్త మరో వివాహం చేసుకోవడం చూసి ఆయనను నిలదీసింది. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవికి మరియు పద్మావతికి మధ్య సయోధ్య కుదిర్చి తన అవతార రహస్యాన్ని వివరించాడు. ఇద్దరూ తనకు రెండు కళ్ల వంటివారని చెప్పి
వారిని శాంతింపజేశాడు. కలియుగ భక్తులను రక్షించడం కోసమే తాను ఇక్కడ శిలారూపంలో వెలుస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరస్వామిగా తిరుమల కొండపై ఆనందనిలయంలో శిలారూపంలో వెలిశాడు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంపై కొలువుండగా పద్మావతీదేవి తిరుచానూరులో వెలసింది. నాటినుండి స్వామి భక్తులు సమర్పించే కానుకలతో కుబేరుని రుణం తీరుస్తూ కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు. గోవిందా గోవిందా.